అవర్ ఛానల్ మాహేశ్వరి బెహన్. చాలా రోజుల నుండి ఏ డే ఇన్ మై లైఫ్ ఎట్ హోమ్ అని ఒక వ్లాగ్ చేద్దామని అనుకున్నా. బట్ టైం అండ్ సిచ్యువేషన్స్ అస్సలు కుదరలేదు. బట్ ఈరోజు ఎలా అయినా చేద్దామని స్టార్ట్ చేశాను. బట్ ఏం జరిగిందో తెలీదు. ఫస్ట్ స్టార్ట్ చేసిందైతే ముగ్గు వేయడంతో. సండేనే కాబట్టి జస్ట్ నార్మల్గా సింపుల్ ముగ్గు వేసి అలాగే అంట్లు తోమి నెక్స్ట్ ఒక చిన్న బేసిక్ స్కిన్ కేర్ కాలేజ్‌లో ఉన్నప్పుడైతే నేను జస్ట్ నార్మల్ ప్లెయిన్ వాటర్ తాగుతాను. లైక్ ఒక వాటర్ బాటిల్ మొత్తం లేపేసేదాన్ని. కానీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం లెమన్ అండ్ హనీ వాటర్ తాగుతాను ఎర్లీ మార్నింగ్ రోజు అంతే. తర్వాత వాషింగ్ మిషన్‌లో బట్టలు వేశాను. ఇంకా ఈలోపు వచ్చి చూస్తే మా అమ్మ, మా చెల్లి కష్టపడి దేవుడికి అదంతా సర్దేస్తున్నారు. సరే అని ఇంకా మా డ్యాడీ, నేను టిఫిన్ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇంకా చేయడం అయితే స్టార్ట్ చేసాం. మా మమ్మీ వంట చేస్తే అసలు ఒక్కళ్ళకి కూడా ఒక పని కూడా చెప్పరు. కానీ మా డ్యాడీ గనక చేస్తే గనక ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి పని చెప్తారు. సో, టోటల్‌గా ఎలా అయితే ఇద్దరం కలిపి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసాము. సామాన్లన్నీ షెల్ఫ్‌లో సర్దాక ఒక్కసారి బీరువా ఓపెన్ చేసి చూస్తే అన్నీ చిందరవందరగా పడున్నాయి. అసలు డైలీ కంగారు కంగారుగా అన్ని బట్టలు తీసేసి మళ్ళీ పిచ్చి పిచ్చిగా వాటిని తోసేస్తాం. సో, డైలీ వేర్ బట్టలు సర్దడం అంటే ఒక పెద్ద టాస్కే. సో, మొత్తానికి వాటిని మళ్ళీ తీసి నీట్‌గా మడతపెట్టి క్లీన్‌గా అయితే సర్దేశాను. మా ఇంట్లో ఉన్న మ్యాక్స్ ప్రతి ఫర్నిచర్‌కి నియర్లీ 22 ఇయర్స్ ఉంటాయి. మా ఇల్లు స్టార్టింగ్‌లో కట్టినప్పుడివి ఫర్నిచర్ అంతా. కానీ మా ఇల్లయితే అప్‌డేట్ చేస్తూ ఉన్నాం. కానీ ఫర్నిచర్ మాత్రం అలానే ఉంచుతున్నాం. వాటిలిని అస్సలు మార్చం. మా డ్యాడీ అంత స్ట్రాంగ్‌గా చేశారు వాటిలిని. ఇక్కడ మ్యాక్స్ 2 ఇన్ 1గా చేశారు. లైక్ చిన్న ఇంట్లో ఉన్నప్పుడు వాటిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మేము ఫ్యూచర్‌లో మా ఇంటిని అప్‌డేట్ చేసి పెద్దగా చేసినా సరే, అవి ఫిట్ అయ్యేలాగా చేశారనమాట. అని ఫ్యూచర్ ప్లానింగ్ మెయిన్ ఎక్కువ డ్యాడీకి. తర్వాత మా అన్నయ్య వాళ్ళు ఇంటికి వచ్చారనమాట. సో, అందరం కలిసి అలా బయటకి వెళ్దాం, మా అల్లుడిని చూసొద్దామని స్టార్ట్ అయ్యాము. కోమర్రు అంటే మా ఫ్యామిలీకి ఒక ఎమోషన్ అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు మేమందరం అక్కడే కలిసి ఉండేవాళ్ళం. మొత్తం ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మైన్. బట్ తర్వాత కొన్ని కొన్ని రీజన్స్ వల్ల అందరూ సిటీస్‌కి అలా డివైడ్ అయిపోయాం. కానీ ఇప్పటికీ ఏదైనా సిచ్యువేషన్ వస్తే అందరం అక్కడ కలుస్తాం. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాం. ఇంకా మా పెదనాన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. మా పెదనాన్న వాళ్ళు, నానమ్మ ఉంటారనమాట అక్కడ. సో, అలా మా పెదనాన్న వాళ్ళు ఉంటున్నారు కాబట్టి, మా మణి అన్నయ్య కూడా అక్కడే ఉంటున్నారు. సో, మణి అన్నయ్య వాళ్ళ బాబు, మా అల్లుడు ఇప్పుడు వాడిని చూడ్డానికి అక్కడికి వచ్చామనమాట. ఇంకా మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అయ్యే లోపల మా మమ్మీ మొత్తం లంచ్ అంతా ప్రిపేర్ చేస్తారు. సో, మళ్ళీ అందరం కలిసి చక్కగా కుమ్మేసాము. ఇంకా తర్వాత కాసేపు సరదాగా అలా రిలాక్స్‌డ్‌గా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ అలా గడిపేసాం. మా పెదనాన్న ఇంకా మా స్వామి కూడా మా ఇంటికి వచ్చారు. ఇంకా అలా ఫ్యామిలీతో మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ అలా టైం అంతా గడిచిపోయింది. ఇంకా ఈవినింగ్‌కి మళ్ళీ పని స్టార్ట్ చేసాం. అలాగే మా అమ్మ ఇంటికి వస్తే మా చెల్లికి నాకు మెయిన్‌గా ఫస్ట్ చేసేది హెయిర్ కేర్. లైక్ హెయిర్ ఆయిల్ అండ్ కుంకుడుకాయలతో హెడ్ బాత్ అలాగా. ఇక్కడైతే మా బాప, మా అమ్మ సంథింగ్ ఏదో డోక్రా వర్క్ అయితే చేస్తున్నారు. అలాగే నేను ఈ వీడియో తీస్తున్నానని వాళ్ళకి తెలీదు. తెలిస్తే నన్నేసేస్తారు. ఇంకా ఫైనల్‌గా మా ఇంటినైతే ఒకసారి డబల్ క్లీన్ చేసి, అలా మా డేనైతే కంప్లీట్ చేసాం. చాలా హ్యాపీగా, అలాగే టైర్డ్‌గా ముగిసింది. సో, గుడ్ నైట్ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.